ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చెవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, దేవుడు చేసిన సృష్టిలో విలువైనది ఏది అంటే ఆయన పోలికలో ఉన్న నరుడు. ఆ ఆధిక్యత ఆదాము అవ్వలకే దక్కినది. వారు దేవుని చేతులతో నిర్మించబడిన వారు, దేవుడు చేసిన పని అయి ఉన్నారు. దేవుని కంటే వారిని కొంచెము తక్కువగా నిర్మించి మహిమా ప్రభావములతో కిరీటం ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద అధికారమిచ్చి ఉన్నావు. గమనించండి ప్రియులారా, నీ జీవిత కాలమంతా నీవు సమాధానంతో ఉండాలని, ఆరోగ్యముగా ఉండాలని, ఐశ్వర్యము ఘనతలు కలిగి ఉండాలని, అతి సుందరుడైన ఆయన రూపములో నిన్ను అందముగా దాచుకోవాలని నీ పైన ఆయన దృష్టి సారిస్తూ ఉన్నాడు. నీ ద్వారా ఆయన నామానికి ఘనత మహిమలు రావాలి. ఈ పాపలోకములో అంధకారములో ప్రకాశించే జ్యోతిలా నిన్ను నిలువబెట్టాలని ఆయన తన దృష్టి నీపై నిలుపుతూ ఉన్నాడు. అయితే నరులు పంది మురికిని చూసి పరవశిస్తూ పోతున్నట్లు, కుక్క కక్కినది తిరిగి గతుకుతున్నట్లు నరుడు ఈ లోకంలో తిరుగుతూ పొర్లుతున్నాడు. వాని మార్గం వానికి సరి అయినదిగా కనబడుతున్నది గాని అది తుదకు మరణమునకు నడిపిస్తున్నది. నరుని హృదయం ఎంత అగాధమైనదో ప్రభువుకు తెలుసు. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును ఈ లోకములో ఎలాగూ ప్రవేశించనో, మనుషులందరూ పాపము చేసినందున అలాగుననే మరణము అందరికీ ప్రాప్తమాయను. పాపము వలన వచ్చి జీతం మరణం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకుందాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానని అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు. అనగా యేసు క్రీస్తుతో కూడా మనము పాతిపెట్టబడితమని, మీరు క్రీస్తుతో కూడా లేపబడితురని పౌలు చెబుతూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ఆయన రక్తంలో శుద్ధి చేయబడి రక్షింపబడిన మనం అంతము వరకు ప్రభువుకు మహిమకరముగా నమ్మకముగా బ్రతకాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.